హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఇండియన్ కోస్ట్ గార్డ్ నుండి జనరల్ డ్యూటీ అండ్ డొమెస్టిక్ బ్రాంచ్కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరైతే ఇప్పటివరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఇప్పుడైతే మనం వీడియోని లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు, ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించింది. సో ఇక్కడ యాజ్ నేవీ ఇక్కడ జనరల్ డ్యూటీ అండ్ నేవీ ఇక్కడ డొమెస్టిక్ బ్రాంచ్. సో త్రో ఇక్కడ మనకు వచ్చేసి 02/2025 బ్యాచ్ అయితే రిలీజ్ అయితే చేశారు. సో ఇది వచ్చేసి ఓన్లీ మనం అప్లికేషన్ ఆన్లైన్ మాత్రమే చేసుకోవాలి. సో 11th ఫిబ్రవరి నుండి 25 ఫిబ్రవరి వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుందని మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్ చూసుకుంటే ఇక్కడ మేల్ క్యాండిడేట్ ఇండియన్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళైతే దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. సో పోస్ట్ నేమ్ వచ్చేసి ఇక్కడైతే జనరల్ డ్యూటీ అండ్ మనకు డొమెస్టిక్ బ్రాంచ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ నేవీకి జనరల్ డ్యూటీ వాళ్ళకి వచ్చేసి 12th పాస్. సో విత్ మనకు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ కంపల్సరీ అయితే ఉండాలి. ఇంటర్మీడియట్లో మీరు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అయితే మీ యొక్క గ్రూప్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. అండ్ ఇక్కడ నేవీకి వచ్చేసి డొమెస్టిక్ బ్రాంచ్ ఓన్లీ మీరు 10th క్లాస్ పాస్ అయి ఉంటే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు డొమెస్టిక్ బ్రాంచ్కి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఏజ్. సో మనకు ఏజ్ వచ్చేసి 18 to 22 ఇయర్స్ అయితే ఉండాలి. ఇక్కడ 1 సెప్టెంబర్ 2003 నుండి 31 ఆగస్టు 2007 మధ్యలో అయితే ఉంటే వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. తర్వాత నేవీకి జీడీ డొమెస్టిక్ ఇక్కడ జనరల్ డ్యూటీ వాళ్ళకి జోన్ వైస్ ఇచ్చారు, కేటగిరీ వైస్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఇక్కడ నేవీ ఇక్కడ డొమెస్టిక్ బ్రాంచ్ వచ్చేసి దీనికి మనకు ఇక్కడ జోన్ వచ్చేసి మనకు కేటగిరీ వైస్ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడైతే చూసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు సంబంధించినది ఇక్కడ ఫస్ట్ స్టేజ్ వచ్చేసి మనకు కంప్యూటర్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు, ఇక్కడైతే ఎగ్జామ్ ప్యాటర్న్ ఇక్కడ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో సో వాళ్ళు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో అండ్ దీనికి ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫీజు అనేది లేదు, అండర్ రిజర్వ్ కేటగిరీ వాళ్ళకైతే 300 రూపీస్ అనే ఫీజు అనేది ఉంటుంది. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా నోటిఫికేషన్ చదివి సో అప్లై అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనం ఇక్కడ ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ పోర్టల్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఇక్కడ డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ ఉంది కదా, క్రియేట్ అన్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసేస్తే మనకు ఇక్కడ ఈ విధంగా అయితే మనకు సైన్ అప్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా నేమ్ అనేది ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ యొక్క నేమ్ కానీ సో యాస్టీస్గా అనేది మీ యొక్క ఇక్కడైతే మనకు మిస్టర్ దగ్గర ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉన్నట్టు ఇచ్చేసేయండి. తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు, ఇది రిజిస్ట్రేషన్ అనమాట. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్, ఫుల్ నేమ్ ఏ విధంగా ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉంటుందో ఆ విధంగా ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్, తర్వాత నేషనాలిటీ ఇండియన్ ఇచ్చేసండి. తర్వాత మేల్ ఇక్కడ ఫీమేల్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసండి. సో ఓన్లీ మేల్ కెండిడేట్స్ అలౌడ్ అని ఉన్నది. సో ఇక్కడైతే ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇచ్చేసి జనరల్ డ్యూటీ మీద క్లిక్ చేస్తే మనకు ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ నుండి ఓటీపీ వస్తుంది. ఆ యొక్క ఈమెయిల్ అనేది ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ గెట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్రూట్మెంట్. సో ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది మీరు న్యూస్ పేపరా, ఎంప్లాయ్మెంటా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామా, సో మీకు సంబంధించిన దేని ద్వారా అయితే తెలిసిందో అదైతే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అయితే చేసేయండి జాగ్రత్తగా. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఈ విధంగా అయితే మనకు సైన్ అప్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఈ రిజిస్ట్రేషన్ అయితే చేంజ్ అయితే చేయలేము, మీరు జాగ్రత్తగా అనేది చూసుకొని ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఓకే మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనం మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసేసి లాగిన్ చేయాలి. సో పాస్వర్డ్ వచ్చేసి మనకు ఇక్కడ వెబ్సైట్ అది మనకు జనరేట్ అయితే చేస్తుంది. మీ యొక్క ఈమెయిల్ లేదా ఎస్ఎంఎస్ అయితే వస్తుంది. మీ యొక్క పాస్వర్డ్ వచ్చేసి సో మీరు ఏ ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఈమెయిల్ ఐడి తర్వాత పాస్వర్డ్ వచ్చేసి మనకు మెసేజ్ ద్వారా కానీ అయితే వస్తుంది. యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసేసి క్యాప్చర్ ఎంటర్ చేసేసి లాగిన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అయితే రీసెట్ అయితే చేసుకోవాలి. పాస్వర్డ్ వచ్చేసి మనకు 1 to 16 క్యారెక్టర్ అయితే ఉండాలి. వన్ అప్పర్ కేసెస్, లోవర్ కేసెస్, నెంబరిక్ స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉండాలి. సో మీకు అయితే ఎగ్జాంపుల్ అయితే చూపెడతాను. మీ యొక్క ఫస్ట్ నేమ్లో ఫస్ట్ అక్షరం ఏదై ఉంటుందో క్యాపిటల్ లెటర్ అదైతే ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. తర్వాత @ కానీ హ్యాష్ ట్యాగ్ కానీ దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క నెంబరిక్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఇక్కడ నెంబరిక్ అయితే ఇచ్చేసండి. సో మీరు జాగ్రత్తగా సో మీ యొక్క నేమ్లో ఫస్ట్ అక్షరం తర్వాత నెంబర్కి ఇచ్చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన స్పెషల్ క్యారెక్టర్ తర్వాత మీ యొక్క నేమ్ అనేది స్మాల్ లెటర్లో అయితే
జాగ్రత్తగా అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి స్మాల్ లెటర్లో. ఆ తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా సేమ్ యాస్టేజ్గా ఇచ్చేసేయండి. తర్వాత ఇచ్చేసిన తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసేసి కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం ఇక్కడ పాస్వర్డ్ సేవ్ అయిపోయిన తర్వాత మనకు డైరెక్ట్గా డెస్క్బోర్డ్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడైతే ఇన్స్ట్రక్షన్ చదువుకుంటే జాగ్రత్తగా ఇన్స్ట్రక్షన్ చదువుకున్న తర్వాత ఇక్కడ అగ్రి అయితే దీంట్లో టిక్ మార్క్ అనేది చేసేయండి. అండర్స్టాండ్ చేసిన తర్వాత సబ్మిట్ అయితే చేసేయండి. చేసిన వెంటనే మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇక్కడైతే ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మన యొక్క నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇక్కడైతే జాగ్రత్తగా అయితే చూసుకోండి. ఇక్కడ ఎడిట్ చేయాలనుకుంటే ఇప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఇక్కడ సెకండరీ ఈమెయిల్ ఐడి ఉంటే ఇచ్చేసండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మన యొక్క ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఆప్షన్ ఉంటే ఇచ్చేసండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత మ్యారిటల్ స్టేటస్ అన్మ్యారీడా మ్యారీడా దీంట్లో మెన్షన్ చేసండి. తర్వాత డూ యూ హ్యావ్ ఆధార్ కార్డ్, సో మీకు ఆధార్ కార్డు ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. సో మీకు సంబంధించిన ఐడి కార్డ్ నెంబర్, తర్వాత కన్ఫర్మ్ ఐడి కార్డ్ నెంబర్ ఇచ్చేసండి. ఒకవేళ లేకపోతే నో అయితే చేసేసి మీ యొక్క ఐడి కార్డ్ నెంబర్ అయితే డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్, తర్వాత ఓటర్ ఐడి, పాన్ కార్డు ఉంటే మీకు సంబంధించిన ఐడి అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క కార్డ్ నెంబర్, ఇక్కడ కన్ఫర్మ్ కార్డ్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత నేమ్ యాజ్ ఐడి కార్డ్, సో మీరు ఏ ఐడి కార్డ్ ఇస్తున్నారో దానిపైన యాస్టీమ్ నేమ్ ఏ విధంగా ఉంటుందో సో యాస్టీస్ అనేది ఇక్కడ నేమ్ అనేది ఇచ్చేసేయండి. సో జాగ్రత్తగా, ఎందుకంటే మనకు ఎగ్జామ్ స్టేజ్లో అయితే మనకు అక్కడ కొంచెం ప్రాబ్లం అయితే ఉంటుంది కాబట్టి మీ యొక్క ఐడి ప్రూఫ్లో ఏ విధంగా నేమ్ ఉన్నదో ఆ విధంగా ఇక్కడ మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ పర్మనెంట్ ఐడెంటిఫికేషన్ మార్క్, ఇక్కడ బాడీ మీ యొక్క పుట్టుమచ్చలు ఎక్కడ ఉంటాయో అదైతే మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ వాళ్ళు ఉంటారో ఇక్కడైతే ఇచ్చేసండి. తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్ 2 అనేది ఇచ్చేసండి. తర్వాత కేటగిరీ, సో మీరు అండర్ కేటగిరీ, జనరల్, ఓబీసీఆ, ఎస్సీఆ, ఎస్టీ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసండి. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క క్యాస్ట్, సో ఒకవేళ మీరు జనరల్ పైన అప్లై చేస్తే మీకు డైరెక్ట్గా అనేది ఇక్కడ మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ సంబంధించిన అడగదు. ఒకవేళ మీరు ఓబీసీ కానీ ఈ విధంగా ఉంటే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే అడుగుతుంది. సో డేట్ ఆఫ్ ఇష్యూ కేటగిరీ ఎప్పుడు రిలీజ్ చేసిందో ఆ యొక్క డే, మంత్, ఇయర్ ఇచ్చేసండి. తర్వాత కేటగిరీ సర్టిఫికేట్ వ్యాలిడేట్, సో దానిపైన ఇక్కడ వ్యాలిడేట్ మెన్షన్ ఉంటే దానికి సంబంధించిన వ్యాలిడేట్ మెన్షన్ దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఒకవేళ వ్యాలిడేట్ మెన్షన్ లేకపోతే ఇక్కడ లైఫ్ లాంగ్ ఉంటే ఇక్కడ దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా సేమ్ యాస్టేజ్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేయాలి. సో ఈ విధంగా ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మనకు వాళ్ళు ఏజ్ అనేది ఏ విధంగా ఇచ్చారో ఆ యొక్క ఏజ్ మధ్యలో అయితే ఉండాలి. తర్వాత ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, సో మీరు ప్రూఫ్గా ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ లేదా 10th ఇక్కడ క్లాస్ మార్క్స్ షీట్ సర్టిఫికేట్ అనేది ఏదైతే పెడుతున్నారో అదైతే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఎగ్జామినేషన్ వెళ్ళేటప్పుడు మనం కంపల్సరీ అయితే ఇది తీసుకొని వెళ్ళాలి. తర్వాత ఫీజు అనేది మనకు ఆటోమేటిక్గా ఆఫ్ ఉంటుంది. తర్వాత ఇక్కడైతే సెలెక్ట్ ఎంప్లాయీ టైప్, సో మీ యొక్క టైప్ గవర్నమెంట్ కానీ ఇక్కడ అన్ఎంప్లాయీ కానీ ప్రైవేటా ఐసీ అనేది దీంట్లో ఉంటే చేసేయండి, లేకపోతే అన్ఎంప్లాయీ మీద అయితే క్లిక్ చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన ఐడి ప్రూఫ్ అనేది ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది అప్లోడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ పాన్ కార్డు మీరు జేపీజే ఫార్మాట్లో అనేది ఇక్కడైతే అప్లోడ్ చేయండి. సో ఇక్కడైతే స్పెసిమెన్ సంబంధించినది ఇచ్చారు. సో జేపీజే ఫార్మాట్లో 50 నుండి 150 KBsలో అయితే మీ యొక్క ఐడి ప్రూఫ్ అనేది ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క డేటా ప్రూఫ్ ఇక్కడ 10th క్లాస్ మార్క్ షీట్ ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకోరో అక్కడ నేమ్ అయితే వస్తుంది. ఆ యొక్క ప్రూఫ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసేసి ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం పోస్ట్ సెలెక్షన్, సో ఇక్కడ పోస్ట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ఏ వేకెన్సీస్ కేటగిరీ అండ్ డేట్ ఆఫ్ బర్త్, సో మీకు సంబంధించిన అనేది మీరు ఇక్కడ ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకుంటే మీరు ఇంటర్మీడియట్లో ఇక్కడైతే మనకు జీడీ, సో 10+2 ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. సో మీకు ఇంటర్మీడియట్లో 10+2 ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ కంపల్సరీ ఉంటే ఇక్కడ జీడీకి అయితే అప్లై చేయాలి. ఒకవేళ మీరు ఇక్కడ డొమెస్టిక్ బ్రాంచ్, సో మీరు ఓన్లీ 10th క్లాస్ పాస్ అయి ఉంటే సో ఇక్కడ డీబీ పైన అయితే క్లిక్ చేసేయండి. సో చేసేస్తే మనకు ఇక్కడైతే మీకు సంబంధించినది అప్లికేషన్ అయితే ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ స్టెప్ అనేది వెళ్ళిపోవచ్చు. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సో ఒకవేళ మీకు సంబంధించిన పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సేమ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన 10th క్వాలిఫికేషన్, సో ఇక్కడైతే డిడ్ యూ పాస్ ఇన్ 10th అనేది ఉంటుంది కదా, సో ఇక్కడ ఎస్ అయితే చేయండి కంపల్సరీ. సో నో చేస్తే నాట్ ఎలిజిబిలిటీ అంటుంది. ఇక్కడ మీ యొక్క బోర్డు అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క సంబంధించిన ఏది బోర్డు ఉంటుందో ఆ యొక్క బోర్డు అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఇక్కడైతే మనకు ప్రతిదీ బోర్డ్స్ అనేది ఉంటాయి. ఇక్కడైతే మనకు స్టేట్ సంబంధించింది. సో ఇక్కడైతే జాగ్రత్తగా మెన్షన్ చేసిన తర్వాత మీ యొక్క 10th క్లాస్ సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. సో బోర్డ్ ఇక్కడైతే మీరు రూల్ నెంబర్ అయితే ఇవ్వకండి, ఇక్కడైతే మీకు సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే మీరు ప్లీజ్ ఇండికేట్ గ్రేడింగ్ సిస్టమ్, సో మీకు పర్సంటేజ్ ఉంటే ఇక్కడ పర్సంటేజ్ మీద అయితే క్లిక్ చేసేసేయండి.
సో తర్వాత మీకు సంబంధించిన హౌ మెనీ సబ్జెక్ట్ అనేది ఇట్లా మెన్షన్ చేసేయండి. సో ఇక్కడ వచ్చి మీకు ఇక్కడ సిజిపిఏ ఉంటే సిజిపిఏ అయితే మెన్షన్ చేసేయండి. సో మనకు ఇక్కడైతే సబ్జెక్ట్ అనేది మెన్షన్ చేయాలి కాబట్టి తర్వాత ఇక్కడైతే గ్రేడ్ ఉంటే గ్రేడ్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో సపోజ్ మీకు అయితే పర్సెంటేజ్ అయితే చూపెడతాను. సో పర్సెంటేజ్లో సో హౌ మెనీ సబ్జెక్ట్ వేరే ఇన్ 10th క్లాస్, సో మీకు ఎన్ని సబ్జెక్ట్ ఉంటాయో అన్ని సబ్జెక్ట్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి అనమాట. సో 5 సబ్జెక్ట్ ఇక్కడ ఎన్ని సబ్జెక్ట్ ఉంటాయో అన్ని సబ్జెక్ట్ అనేది చేసేయండి. తర్వాత ఇక్కడ మీరు 10th క్లాస్ అయితే ఇప్పుడు పాసింగ్ ఇయర్ యొక్క పాసింగ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు సిజిపిఏ ఉంటే ఇక్కడ సిజిపిఏ మీద క్లిక్ చేసేసి మీకు సంబంధించిన ఇక్కడ ఎన్ని సబ్జెక్ట్ ఉంటాయో అన్ని సబ్జెక్ట్ అనేది మీకు 10th లో ఎన్ని సబ్జెక్ట్ ఉంటాయో అన్ని సబ్జెక్ట్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి అనమాట. సో ఇక్కడ 7 ఉంటే 7, 6 ఉంటే 6 అనేది చేసేయండి. తర్వాత మీరు 10th క్లాస్ అనేది ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారో ఆ యొక్క పాసింగ్ ఇయర్ అనేది మెన్షన్ చేసేయండి. తర్వాత డ్యూ హ్యావ్ అడిషనల్ మార్క్ షీట్ ఫర్ 10th, సో మీకు సంబంధించిన 10th సంబంధించిన అడిషనల్ మార్క్ షీట్ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఎంటర్ సబ్జెక్ట్ వైజ్, సో మీకు ఇక్కడైతే 6 సబ్జెక్ట్ ఉంటాయి కదా, ఆ యొక్క 6 సబ్జెక్ట్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. సో సపోజ్ ఇక్కడైతే మీకు తెలుగు ఉంటే ఇక్కడ తెలుగు అనేది సో ఈ విధంగా తెలుగు ఇచ్చేస్తే మనకు తెలుగు వస్తుంది. తర్వాత మీకు అప్ 10 మార్క్స్ ఎన్ని వచ్చినాయో అన్ని మార్క్స్ అనేది ఇచ్చేసండి. తర్వాత మ్యాక్సిమం మార్క్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేసేయండి. ఒకవేళ మీకు సిజిపిఏ కానీ ఇక్కడైతే ఉంటే మీకు ఇక్కడ సిజిపిఏలో అయితే టైప్ అనేది చేస్తాను మీకు పర్సెంటేజ్ కాకుండా. సో ఇక్కడైతే మీకు సపోజ్ 78% వస్తే మీకు మ్యాక్సిమం వచ్చేసి ఇక్కడ 100 అనేది ఇచ్చేసేయండి, మనకు యాడ్ అయితే అయిపోతుంది. సో లేకపోతే ఇక్కడైతే మీరు వేరే విధంగా అయితే ఇవ్వచ్చు అన్నమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో నాకైతే ఇక్కడైతే 7 ఈ విధంగా అయితే వచ్చేసింది. సో ఇక్కడైతే మనకు అవుట్ ఆఫ్ అనేది 10 అయితే ఉండాలి. సో ఆ తర్వాత యాడ్ అయితే చేసుకోండి. తర్వాత ఇంగ్లీష్, సో మీకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటే ఇంగ్లీష్ ఇచ్చేసండి. తర్వాత మీకు అనేది ఎన్ని సిజిపి అనేది వచ్చిందో సో ఆ యొక్క సిజిపి అనేది ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత అవుట్ ఆఫ్ అనేది మనకు 10 అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే సేవ్ అనేది ఇచ్చేసేయండి. సో లేకపోతే ఇక్కడ ఈ విధంగా మీకు 7.8 కాకుండా నేను సింపుల్గా అయితే చూపెడతాను. సో ఈ విధంగా ఉంటే ఇచ్చేసేయండి. లేకపోతే ఇక్కడైతే మీకు ఇంకో విధంగా అయితే చూపెడతాను. సో ఇక్కడైతే నాకైతే ఇక్కడ 7 ఓన్లీ ఇక్కడ 7 వచ్చింది, నాకు తెలుగులో 7 అంటే 70 వచ్చినాయి. సో అవుట్ ఆఫ్ వచ్చేసి 10 అనమాట. సో ఈ విధంగా యాడ్ చేసుకోండి. తర్వాత ఇంగ్లీష్లో వచ్చేసి మీరు ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి. సో ఇంగ్లీష్లో మీకు సపోజ్ నాకు అయితే ఇక్కడ 6 వచ్చింది. సో అవుట్ ఆఫ్ 10 అండి. ఇక్కడ ఈ విధంగా అయితే ఇచ్చేస్తాను, ఈ విధంగా యాడ్ అయిపోతుంది. తర్వాత మ్యాథ్స్ ఇక్కడ మ్యాథమెటిక్స్ ఈ విధంగా మ్యాథ్స్ ఇచ్చేసండి. తర్వాత దీంట్లో వచ్చేసి నాకు ఇక్కడ 50 వచ్చినాయి. తర్వాత అవుట్ ఆఫ్ వచ్చేసి ఇక్కడ అయితే 10. సో ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ పర్సెంటేజ్ ఉంటే మీకు సంబంధించిన పర్సెంటేజ్, సో ఇక్కడైతే మీరు తెలుగులో ఈ తెలుగు టైప్ చేసేసి మీకు అప్ 10 మార్క్స్ పర్సెంటేజ్ ఎన్ని వచ్చినాయో అన్ని పర్సెంటేజ్ అండి. సపోజ్ నాకు ఇక్కడ 70 అనుకోండి. సో 70 వచ్చేసి మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి నాకు 100 అవుట్ ఆఫ్ 100 వస్తాయి. ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇంగ్లీష్లో నాకు ఇక్కడ 60 వస్తే నాకు అవుట్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ 100 అనేది ఇచ్చేసేయండి. ఒకవేళ గ్రేడ్ ఉంటే మీకు సంబంధించిన గ్రేడింగ్ సిస్టమ్ అనేది దీంట్లో డైరెక్ట్గా అనేది ఇచ్చేయచ్చు. సో ఈ విధంగా మీరు జాగ్రత్తగా అనేది ఇచ్చేసిన తర్వాత సేవ్ అనేది చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు 10th క్వాలిఫికేషన్ అయితే సేవ్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్ మనకు 10th క్వాలిఫికేషన్ సేవ్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు డొమెస్టిక్ బ్యాంక్ చేసుకుంటే డైరెక్ట్గా అనేది మీకు నెక్స్ట్ స్టెప్ అనేది మనకు కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయితే తీసుకుపోతుంది. సో నేను ఇంటర్మీడియట్ పైన అయితే మీకు అయితే చూపెడతాను. ఇక్కడైతే 12th మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మాకు ఈ విధంగా వస్తుంది. డిడ్ యూ పాస్ ఇన్ క్లాస్ 12 ఎస్ అయితే చేయండి. తర్వాత మీ యొక్క బోర్డ్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ఇంటర్మీడియట్ సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చేసండి, రూల్ నెంబర్ అయితే కాదు. తర్వాత ఇక్కడైతే మీకు గ్రేడింగ్ సిస్టమ్, సో మీకు పర్సెంటేజ్ ఉంటే ఇప్పుడు ఇందాక చెప్పిన కదా పర్సెంటేజ్ ఉంటే ఇక్కడైతే మీకు సంబంధించిన పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో ఇక్కడైతే ఒకవేళ సిజిపి ఉంటే సిజిపి ఇచ్చేసేయండి. తర్వాత గ్రేడింగ్ ఉంటే గ్రేడింగ్ ఇచ్చేసేయండి. తర్వాత మీరు ఇంటర్మీడియట్ ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారో యొక్క పాసింగ్ ఇయర్, తర్వాత ఇక్కడ ఇంటర్మీడియట్ సంబంధించిన అడిషనల్ మార్క్ షీట్ ఉంటే ఎస్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ హౌ మెనీ సబ్జెక్ట్ ఇక్కడ ఇంటర్మీడియట్లో ఎన్ని సబ్జెక్ట్ ఉంటాయో అన్ని సబ్జెక్ట్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకు ఇక్కడ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అయితే కంపల్సరీ అయితే అడుగుతున్నారు. ఇదైతే కంపల్సరీ అయితే ఇవ్వాలన్నమాట. సో ఇక్కడైతే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు ఇక్కడైతే సిజిపిఏలో అయితే ఇక్కడ పర్సెంటేజ్లు చూపెడతాను. సో మీకు ఫిజిక్స్లో ఇక్కడ అప్ 10 మార్క్స్ ఎన్ని ఇచ్చినాయో అన్ని మార్క్స్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మ్యాక్సిమం మార్క్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ మ్యాథమెటిక్స్లో మీకు ఎన్ని అయితే వచ్చినాయో సో అన్ని ఇచ్చేసేయండి. తర్వాత మ్యాక్సిమం మార్క్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడైతే యాడ్ వేరే సబ్జెక్ట్ ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఎంపీసీలో మనకు ఇంటర్మీడియట్లో 2 సబ్జెక్ట్ అడిగారు కాబట్టి 2 సబ్జెక్ట్ అయితే కంపల్సరీ మెయింటైన్ అయితే ఇవ్వాలి. ఒకవేళ మీకు సిజిపిఏ ఉంటే ఇక్కడ మీకు సంబంధించిన సిజిపిఏ అప్ 10 సిజిపిఏ ఇచ్చేసి మ్యాక్సిమం సిజిపిఏ, తర్వాత గ్రేడ్ ఉంటే ఇక్కడ మీకు సంబంధించిన అప్ 10 గ్రేడ్, తర్వాత ఇక్కడ డైరెక్ట్గా అనేది అప్డేట్
అప్టైన్ గ్రేడ్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. సో ఈ విధంగా అయితే ఇచ్చేసిన తర్వాత ఇక్కడ యాడ్ వేరే సబ్జెక్ట్ ఏదైనా ఉంటే సో ఇక్కడైతే మీకు సంబంధించిన సబ్జెక్ట్ అని మెన్షన్ చేసేసి సో ఇక్కడ మీకు సంబంధించిన సబ్జెక్ట్ అని మెన్షన్ చేసేసి యాడ్ మీద క్లిక్ చేస్తే మీరు వేరే మీకు సంబంధించిన ఎన్ని సబ్జెక్ట్ ఉంటాయో ఇంటర్మీడియట్లో సో అన్ని సబ్జెక్ట్ అనేది ఇక్కడ యాడ్ అది చేసేసి జాగ్రత్తగా సేవ్ అనేది చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి కమ్యూనికేషన్ డీటెయిల్స్. సో ఇక్కడ ఓన్లీ మీరు 10th క్లాస్ పాస్ అయి ఉంటే మీకు 10th క్లాస్ సంబంధించిన ఇక్కడ క్వాలిఫికేషన్ అడిగిన తర్వాత డైరెక్ట్గా మనకు కమ్యూనికేషన్ ఈ విధంగా వచ్చేస్తుంది. ఒకవేళ ఇంటర్మీడియట్ మీరు యాడ్ చేసేసి క్వాలిఫికేషన్ నెక్స్ట్ అయితే ఈ విధంగా పేజ్ వచ్చేసిన తర్వాత మీ యొక్క హౌస్ నెంబర్ తర్వాత ల్యాండ్ మార్క్ తర్వాత ఇక్కడ మీ యొక్క సంబంధించిన స్టేట్ మీరు ఏ స్టేట్ ను బిలాంగ్ చేస్తారో ఆ యొక్క స్టేట్ తర్వాత మీ యొక్క డిస్టిక్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి జాగ్రత్తగా. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క సబ్ డిస్టిక్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో మీకు సంబంధించిన సబ్ డిస్టిక్ అనేది ఉంటుంది. తర్వాత మీ యొక్క డిస్టిక్ పిన్ కోడ్ అనేది ఇచ్చేసేయండి 6 digits అనేది. తర్వాత ఇక్కడ మీ యొక్క పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో ఆ యొక్క ఊరు పేరు అనేది ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ మీకు కరెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే దీంట్లో అయితే టిక్ అనేది ఇచ్చేసి మనకు ఆటోమేటిక్గా ఫిల్అప్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ వేరే అడ్రస్ ఉంటే వేరే అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత డొమెస్టిక్ డీటెయిల్స్. సో ఇక్కడైతే మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో దాన్ని డొమెస్టిక్ స్టేట్ అయితే అంటున్నమాట. సో సపోజ్ నేనైతే ఇక్కడ తెలంగాణలో ఉంటున్నా కాబట్టి నాకు డొమెస్టిక్ స్టేట్ అయితే అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ అయితే మనం జోన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరైతే జోన్ సంబంధించినవి వస్తాయి కాబట్టి ఇక్కడైతే డొమెస్టిక్ మీ యొక్క డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క డొమిసిలియన్ సర్టిఫికేట్ నెంబర్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. అంటే మనకు ఇక్కడ 1 weekలో అయితే వస్తుంది మీరు అప్లై చేస్తే. సో అదైతే మనకు మీ సేవలో వెళ్ళి మీ దగ్గర డొమిసిలియన్ సర్టిఫికేట్ లేకపోతే అక్కడ వెళ్ళి మీరు డొమిసిలియన్ సర్టిఫికేట్ కావాలంటే అక్కడ నుండి అయితే మీరు 7 daysలో అయితే మీరు పొందవచ్చు అనమాట. సో మీకు సంబంధించిన డొమిసిలియన్ వచ్చేసి అది మీరు నివసిస్తున్న దాన్ని డొమిసిలియన్ అంటారు అనమాట. సో అదైతే కంపల్సరీ అయితే ఉండాలి. సో మీరు జాగ్రత్త సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చేసి అది ఎప్పుడైతే ఇష్యూ చేయబడిందో ఆ యొక్క ఇష్యూ అనేది దీంట్లో డే మంత్ ఇయర్ ఇచ్చేసండి. ఆ యొక్క సర్టిఫికేట్ అయితే ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసేయండి జాగ్రత్తగా. సో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నాకు తొందరగా అయితే కామెంట్ చేయండి. సో ఈ విధంగా అయితే ఇచ్చేసిన తర్వాత సేవ్ అనేది చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు అడిషనల్ డీటెయిల్స్ అయితే వస్తుంది. ఇక్కడ డిశ్చార్జ్ కానీ ఇండియన్ నేవీ ఎయిర్ ఫోర్స్ నుండి ఇక్కడ ఉంటే ఎస్ అండి లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ క్రిమినల్ ఇక్కడ ప్రొసీడింగ్ ఇన్ కోర్ట్ లా ఉంటే ఏదైనా ఉంటే చేసేయండి లేకపోతే అవసరం అయితే లేదు. తర్వాత ఇక్కడ ఎనీవేర్ ఇక్కడ అయితే ప్రొసీడింగ్స్ రెస్పెక్ట్ ఆఫ్ ద ఆఫీస్ ఇది కూడా మనకు నో అయితే చేసేయాలి క్రిమినల్ కోర్ట్ సంబంధించింది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఆఫ్టర్ బి ఇష్యూడ్ పెండింగ్ ఏదైనా కేసెస్ పెండింగ్ ఉంటే మీ పైన ఎస్ అండి లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడైతే మనకు అరెస్ట్ కానీ ఏదైనా ఉంటే ఇక్కడైతే ఎస్ అండి ఇక్కడ సంబంధించింది. సో ఇదైతే మనకు కేసు సంబంధించింది అనమాట. ఇవన్నీ అయితే నో అయితే చేయాలి. సో ఎస్ అయితే పెట్టకండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు కోర్ట్ ఇన్వైటెడ్ సంబంధించింది ఇదైతే ఎస్ ఉంటే ఇక్కడైతే నో అయితే చేయాలి. ఎందుకంటే ఇదైతే ఇక్కడ మనకు కన్వర్టెడ్ కోర్ట్ సంబంధించింది. తర్వాత కోర్ట్ ఇక్కడ మనకు సంబంధించింది కాదు కాబట్టి ఇక్కడ హైయర్ కోర్ట్ సంబంధించింది నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ డిబార్డ్ బై గవర్నమెంట్ కానీ ఏజెన్సీ రిక్వైర్మెంట్ ఉంటే ఇండియన్ నేవీ ఎయిర్ ఫోర్స్ ఉంటే ఇక్కడైతే ఎస్ అండి లేకపోతే నో అయితే చేసేసి ఇక్కడైతే సబ్మిట్ అయితే చేసేయండి. సో సబ్మిట్ చేసిన వెంటనే మనకు అడిషనల్ డీటెయిల్స్ సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫోటో సిగ్నేచర్. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది గమనించండి. ఇక్కడ స్పెసిఫిక్ సంబంధించిన ఫోటో అనేది మీకు అయితే చూపెడతాను. సో మనకు ఫోటో ఏ విధంగా ఉండాలంటే మనం ఒక స్లాట్ అయితే పట్టుకోవాలి. స్లాట్ పట్టుకొని బ్లాక్ స్లేట్ అనేది సో నేమ్ సో మీ యొక్క ఫుల్ నేమ్ అనేది క్యాపిటల్ లెటర్లో అయితే ఇవ్వాలి. తర్వాత డేట్ ఆఫ్ ఫోటో సో ఫోటో అనేది ఎప్పుడైతే తీయించుకున్నారో ఆ యొక్క డేట్ ఆఫ్ ఫోటో డిఓపి అనేది ఇచ్చేసండి. డిఓపి ఇచ్చేసి డే మంత్ ఇయర్ అయితే మీరు జాగ్రత్తగా అనేది ఇచ్చేయాలి. సో ఇక్కడ బ్లాక్ స్లాట్ పట్టుకొని ఈ విధంగా అయితే దిగాలి. సో మనకు ఇక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలి లేదా బ్లూ బ్యాక్గ్రౌండ్ ఉన్నా పర్వాలేదు అయితే లేదు. సో మీకు జాగ్రత్త అనేది మనకు వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి. తర్వాత ఇక్కడ నాట్ యాక్సెప్టబుల్ ఫోటో వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటే మనకు రిజెక్ట్ అయితే అవుతుంది అన్నమాట ఫామ్ అనేది. సో ఈ విధంగా ఉండేటట్టు మీరు ఇక్కడైతే చూసుకోండి. సో ఈ విధంగా మనకు ఇక్కడ యాక్సెప్టబుల్ ఫోటో ఏ విధంగా ఉందో ఆ విధంగా మనకు ఫోటో అయితే ఉండాలి. సో జాగ్రత్తగా మీరు స్లాట్ పెట్టుకొని దానిపైన మీ యొక్క నేమ్ దగ్గర ఫుల్ నేమ్ ఇచ్చేసండి క్యాపిటల్ లెటర్లో. తర్వాత డిఓపి అని ఇచ్చేసి డే మంత్ ఇయర్ ఫోటో అనేది ఎప్పుడు తీయించుకున్నారో యొక్క డే మంత్ ఇయర్ ఇచ్చేసండి. సో జాగ్రత్తగా సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి మనకు ఫోటో సో ఫోటో వచ్చేసి మనకు ఫోటోగ్రాఫ్ అనేది మనకు రీనేమ్ అయితే ఉండాలి. సో కంపల్సరీ మనం ఫోటో దించుకునే మనకు రీనేమ్ ఉంటుంది కదా ఆ రీనేమ్ వచ్చేసి ఫోటోగ్రాఫ్ అనేది ఉండాలి. తర్వాత సిగ్నేచర్ వచ్చేసి ఇక్కడ సిగ్నేచర్ అనేది రీనేమ్ అయితే ఉండాలి. సో మనకు ఈ విధంగా మనం రీనేమ్ ఇస్తేనే మనకు ఇక్కడ యాక్సెప్ట్ అయితే చేస్తుందన్నమాట.
సో మనకు ఫోటో అనేది ఇక్కడ శాంపుల్గా అయితే ఇచ్చారన్నమాట. ఈ విధంగా మీరు శాంపుల్గా ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క సిగ్నేచర్ అనేది శాంపుల్గా అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి. సేవ్ అయితే చేసేయండి. సో సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైవ్ క్యాప్చర్ అనేది మనం ఫోటో అయితే దిగాలి వెబ్ కెమెరా ద్వారా. స్టార్ట్ కెమెరా మీద క్లిక్ చేస్తే మనకు కెమెరా అయితే అది ఆటోమేటిక్గా అనేది తీసుకుంటుంది. సో తీసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అనేది చేసేసి నెక్స్ట్ స్టెప్ అనేది వెళ్ళిపోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ స్టేజ్ 1 ఎగ్జామ్ సిటీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎగ్జామ్ సిటీ 1, సో మీ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీ యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడైతే మనకు ఎగ్జామ్ సిటీ అయితే ఉంటుంది. ఇక్కడైతే మనకు సెంటర్ అయితే చూపెడుతుంది. తర్వాత స్టేజ్ 2, సో మీకు సంబంధించిన స్టేజ్ 2 అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. సో ఇక్కడైతే చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే అవపడుతుంది. తర్వాత థర్డ్ సిటీ, సో ఇక్కడ మీకు సంబంధించిన థర్డ్ సిటీ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. తర్వాత 4th సిటీ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. మనకు 4th సిటీ అనేది దీంట్లో వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత 5th సిటీ, సో మీకు సంబంధించిన ఇంకో స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. దానికి సంబంధించిన ఇక్కడైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ అయితే ఎక్కడ ఇస్తారో అక్కడైతే మీకు ఎగ్జామ్ పాయింట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడైతే మనకు మేబీ లీడ్ క్యాన్సిలేషన్ అనేది ఇక్కడైతే మనకు ఎక్కడైతే ఇస్తున్నారో అక్కడైతే మీకు ఎగ్జామ్ సెంటర్ అయితే కంపల్సరీ అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడైతే అయిపోయిన తర్వాత మనకు స్టేజ్ 2, ఇక్కడైతే మీకు సంబంధించిన ఎగ్జామ్ సిటీ స్టేజ్ 2 సంబంధించిన అంటే మనకు ఈవెంట్స్ ఉంటాయి కదా, ఆ యొక్క ఈవెంట్స్ సంబంధించిన అనమాట. సో సిటీ అనేది దగ్గర ఉన్న సిటీ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత సిటీ 2 అనేది దీంట్లో మెన్షన్ చేసింది. తర్వాత సిటీ 3rd, తర్వాత సిటీ 4th, తర్వాత సిటీ 5th అనేది ఈ విధంగా ఇక్కడైతే రెండు సార్లు అయితే ఇవ్వద్దు. సో ఇక్కడైతే 3rd సిటీ, తర్వాత ఇక్కడ 5th సిటీ అనేది మెన్షన్ చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసి సేవ్ అనేది చేసేయండి. చేసిన తర్వాత మనకు స్టేజ్ 2 అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే వస్తుంది. సో మీరు జాగ్రత్తగా 1-2 సార్లు అయితే ఇక్కడైతే జాగ్రత్త చూసుకోండి. ఏమైనా ఇక్కడ డీటెయిల్స్ ఇక్కడ మిస్టేక్ ఉంటే ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసేసి మీకు సంబంధించిన ఫామ్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒకవేళ తర్వాత అయితే చేసుకోవచ్చు, మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఇస్తారనమాట. సో అది ఎప్పుడైతే మనకు అప్లికేషన్ అయిపోయిన తర్వాత వితిన్ 20 డేస్లో మనకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తారు. సో ఇక్కడ మీకు క్వాలిఫికేషన్లో కానీ ఏదైనా ఎడిట్ ఉంటే ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసేసి మీకు సంబంధించిన ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే మీరు జాగ్రత్తగా 1-2 సార్లు ప్రివ్యూ అయితే చూసుకోండి. సో ఇవన్నీ ప్రివ్యూ అనేది కరెక్ట్గా ఉంటే మీరు ఇక్కడైతే డైరెక్ట్గా అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ అన్ని కరెక్ట్గా అనిపిస్తే మీకు ఇక్కడ సిటీ మీరు ఎక్కడ నుండి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క సిటీ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత డేట్ ఆటోమేటిక్గా వచ్చేసిన తర్వాత ఇక్కడ అగ్రీ అనేది చేసేయండి అనమాట. ఇవన్నీ అన్ని అగ్రీ ఉన్నాయి కదా, సో ఇవన్నీ అయితే మీరు యాక్సెప్ట్ అయితే చేసేయండి. సో యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు లాస్ట్కి వచ్చేసి మీరు ఈ యొక్క ప్రివ్యూ అనేది 1-2 సార్లు జాగ్రత్త చూసుకోండి. మీ యొక్క ఐడి ప్రూఫ్లో నేమ్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, క్వాలిఫికేషన్ కానీ, అడ్రస్ కానీ అన్నీ అయితే మీరు ఫోటో సిగ్నేచర్ క్లారిటీ ఉన్నాయా లేవా అని అన్నీ మీరు జాగ్రత్తగా చూసుకొని ఇక్కడైతే సబ్మిట్ అయితే చేసేయండి. సో అన్ని ప్రివ్యూ అనేది అయిపోయిన తర్వాత మీరు ప్రివ్యూ ప్రింట్ మీద అయితే క్లిక్ చేసేసి మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ ప్రింట్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ ప్రివ్యూ అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ అదే మీరు సేవ్ అనేది చేసుకోండి. సో ఎప్పుడైనా ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం సో సేవ్ అనేది చేసుకోండి. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడ మీరు సేవ్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే హ్యావ్ యూ సీ ద ప్రింట్ ప్రివ్యూ బిఫోర్ సబ్మిటింగ్ ద అప్లికేషన్. సో మీరు సబ్మిట్ చేసిన మీకు అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ ఇక్కడ షో అవ్వాలా లేదా అని అంటున్నారు. సో ఉంటే ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. సో ఇక్కడ హ్యావ్ యూ మ్యాండేటరీ ఇక్కడైతే అంటే మనం ఇప్పుడు ప్రివ్యూ చూసుకున్నాం కదా, సో మీరు ప్రివ్యూ అయితే చూసుకున్నారు కాబట్టి ఎస్ అయితే చేయండి. సో అంటే మనం సబ్మిట్ చేసే ముందు ప్రివ్యూ చూసుకున్నారా లేదా అని అంటున్నారు. సో ఈ ప్రివ్యూ చూసుకొని ఇక్కడ ఎస్ పెట్టండి. తర్వాత డూ యూ వాంట్ టు ఎడిట్ అప్లికేషన్ అప్లోడెడ్ డాక్యుమెంట్స్ డీటెయిల్స్ యువర్ అప్లికేషన్ ఇన్కరెక్ట్ డాక్యుమెంట్స్ ఇన్కరెక్ట్లీ అప్లోడెడ్. సో ఒకవేళ మీరు ఏవైనా డాక్యుమెంట్స్ అనేది మిస్టేక్ చేసి ఉంటే ఇక్కడైతే డాక్యుమెంట్స్ కానీ ఏవైనా మిస్టేక్ చేసి ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి. ఎందుకంటే మనకు తర్వాత ఎడిట్ ఆప్షన్ ఇస్తారనమాట డేట్ వచ్చినప్పుడు. సో ఒకవేళ అవసరం లేకపోతే అన్ని కరెక్ట్ ఉంటాయి మీ యొక్క సంబంధించిన మీ యొక్క ప్రొఫైల్స్ అనేది. సో ఉంటే ఎస్ నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఆఫ్టర్ సీయింగ్ ద ప్రింట్ ప్రివ్యూ. సో ఫైనల్ సబ్మిట్ అయిపోయిన తర్వాత మీకు ఎడిట్ ఆప్షన్ కావాలంటున్నారు. సో ఉంటే ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత డూ యూ వాంట్ ఫైనల్ ఇక్కడ అయితే సబ్మిట్ అయితే చెక్ ఎస్. ఇక్కడైతే మీరు అన్ని కరెక్ట్గా సబ్మిట్ చేయాలనుకుంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. ఒకవేళ నో అంటే నో అయితే చేసేయండి. సో ఇక్కడ అన్ని కరెక్ట్గా ఉంటే సేవ్ అయితే చేసేసి
ఇక్కడ మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అయితే చూసుకోండి. మీ యొక్క లైవ్ క్యాప్చర్ తర్వాత ఫోటో సిగ్నేచర్ అనేది జాగ్రత్తగా చూసుకోండి. సో అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడ చెక్ బాక్స్లో ఈ విధంగా అయితే ఇచ్చేసింది. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకోసారి అనేది మనకు ఇక్కడైతే ప్రివ్యూ అయితే ఉంటుంది. ఇక్కడైతే ఆ నేమ్ అనేది టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ కన్ఫర్మ్ డీటెయిల్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు ఇక్కడైతే యువర్ అప్లికేషన్ డీటెయిల్స్ ఆర్ కన్ఫర్మ్డ్ సక్సెస్ఫుల్ అయితే వచ్చేస్తుంది. అంటే మనకు ఇక్కడ ఈ విధంగా అయితే వచ్చేసిన తర్వాత మనకు డైరెక్ట్గా ప్రివ్యూ కంప్లీట్ అయితే అయిపోతుంది. తర్వాత ఫైనల్ సబ్మిట్ ఉన్నాయి కదా, సో ఫైనల్ సబ్మిట్ అయితే చేసేయండి. చేసేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయితే డైరెక్ట్గా అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఓబీసీ అండర్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే ఇక్కడ మనకు ఫీజు అనేది ఉంటుంది అన్నమాట. సో మీ యొక్క ఫీజు అనేది డైరెక్ట్గా అనేది మేక్ పేమెంట్ మీద అయితే వచ్చేసి మీకు డైరెక్ట్గా అనేది పేమెంట్ అనేది డైరెక్ట్గా క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ద్వారా నుండి మీరు ఒక్క నుండి అయితే మీకు సంబంధించిన పేమెంట్ అయితే చేసుకోండి. సో డెబిట్ కార్డ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ క్యూఆర్ కోడ్ అయితే అక్కడ నుండి అయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు డైరెక్ట్గా అనేది ఈ విధంగా వ్యూ అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. సో మీరు ప్రింట్ అయితే తీసుకోండి. సో అండ్ ప్రింట్ మీద క్లిక్ చేస్తే మనకు మన యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో మీరు దీన్ని అయితే ప్రింట్ అయితే తీసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ రెఫరెన్స్ యూస్ కోసం. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే జాగ్రత్తగా అప్లై చేసుకొని ఇక్కడైతే అప్లై చేసుకోండి ఎటువంటి ఇబ్బంది లేకుండా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.